టమాటా పచ్చడిని ఎలా వేయాలో మనం చూద్దాము. ముందుగా బాయిల్ తీసుకొని బాయిల్లో కొన్ని పచ్చిమిర్చిని మనం యాడ్ చేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి అందులో. నేను ముందుగానే వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం అలా వేయించే వరకు బాగా వేయే వరకు మనం వేయించాలి. అలానే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి మిర్చిది. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుందో చూసుకోవాలి. అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటిని మనం మిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం టమాటా ముక్కల్ని కట్ చేసిన టమాటా ముక్కల్ని మనం బౌల్లో అదే విధంగా మనం వేసుకొని అలానే మనం మిర్చిని అయితే ఎలా వేయించామో సేమ్ అలానే టమాటా ముక్కల్ని కూడా బౌల్లో వేసి మెల్లిగా అలా వేయించాలి టమాటా ముక్కలని. అవి మంచిగా బాయిల్ కావాలి. మనకు తెలుస్తుంది మనం వేయించే ముందు ఎలా ఉంది, వేయించిన తర్వాత ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలా బాయిల్ అవుతూ ఉంటుంది. అలా మనం కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం గుజ్జు అనేది కొంచెం ఇదవుతుంది అందులో మనం వేయించడం వల్ల బౌల్లో. అలా సేమ్ మనం మిర్చిని అయితే ఇలా వేయించి పక్కన పెట్టుకున్నామో టమాటా ముక్కలని కూడా మనం అలానే బాయిల్లో ఉన్న టమాటా ముక్కలని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చడి అనేది. మనం ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో అంత మనం చూసుకొని టమాటాలని మనం కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలకు సరిపడా మిర్చి అనేది మనం యాడ్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత మనం పల్లీలని వేయించాలి. అలానే పల్లీలను వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కొన్ని పల్లీలను మనం వేయించుకోవాలి. అలా సేమ్ డార్క్ కొంచెం వచ్చే వరకు మనం పల్లీలని అలా వేయిస్తూ ఉండాలి. తర్వాత మనం వేయించుకున్నవన్నింటినీ పక్కన పెట్టినవన్నింటినీ మనము మిక్సర్ జార్లో మనం తీసుకోవాలి. ఫస్ట్ మనం పచ్చిమిర్చిని, టమాటా ముక్కల్ని అండ్ పల్లీలని మనం మిక్సర్ జార్లో తీసుకోవాలి. అలా మనం సరిపడినంత కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కొంచెం బాగుంటుంది. అండ్ పసుపు అనేది యాడ్ చేయాలి. కొంచెం సరిపడినంత పసుపు అండ్ సరిపడినంత సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ ఉంటుంది. అందుకే మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు కొత్తిమీర, కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెం సరిపడినంత అల్లం అనేది వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ అనేది మనం పట్టుకోవాలండి. అలా ఎలా అవుతుందండి చూడండి, పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ కలర్లో అవుతుందండి. ఇలా మనం చేసుకున్న పేస్ట్ని మనం కొంచెం తాలింపు అనేది వేసుకోవాలి. తాలింపు వేయడం వల్ల మనకి 2-3 డేస్ అనేది ఉంటుంది. 4 డేస్ కూడా ఉంటుందండి. ఇది కొంచెం మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు అనేది మనం వేయాలి. తాలింపు అండ్ జీలకర్ర, ఆవాలు అండ్ చిల్లీస్ అండ్ కొంచెం మనం కొత్తిమీర అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ అల్లం పేస్ట్ కూడా మనం ఆల్రెడీ వేసుకున్నాం అల్లం, బట్ కొంచెం యాడ్ చేసుకోవాలి.
మనం పేస్ట్ని మనం మిక్సీ చేసిన పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో తాలింపు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి 4 డేస్ అనేది ఉంటుంది. 2 డేస్ అయితే కంపల్సరీ ఉంటుంది, బట్ 4 డేస్ కూడా ఉంటుంది టమాటా పచ్చడిని. మనం ఇలా కొంచెం యాడ్ చేసి మనం ఆయిల్లో మిక్స్ చేయాలి దాన్ని. ఇలా మేక్ అవుతుందండి టమాటా పచ్చడి అనేది. మనకు రోటితోనైనా అండ్ రైస్తోనైనా మనం చపాతీతో అయినా మనం దీన్ని తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది.